బక్రీద్ పర్వదినం సందర్భంగా జంతు సంక్షేమ చట్టాలు, ప్రజారోగ్య పరిరక్షణ, పశువుల రక్షణకు సంబంధించిన నిబంధనలను కఠినంగా అమలు చేయాలని తహసీల్దార్ ఎల్ రామ్మోహన్, కావలి డీఎస్పీ వివి రమణకుమార్లు పేర్కొన్నారు. ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయంలో విశ్వ హిందూ పరిషత్, ముస్లిం మత పెద్దలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాశ్వత సంతానోత్పత్తికి, వ్యవసాయ పనులకు పనికిరాని జంతువులను పశుసంవర్ధక శాఖ వైద్యులు ధృవీకరణ పత్రం ఇచ్చిన తర్వాతనే వధించవచ్చన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రదేశాల్లో మాత్రమే జంతువధ నిర్వహించాలన్నారు. అక్రమంగా గోవులను రవాణా చేసినా, వధించినా వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బక్రీద్ పర్వదినాన్ని స్నేహపూర్వక వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. మనకి ఏంటంటే 1977 పెట్టిన చట్టం ప్రకారం అంతగా ప్రొసీజర్ అంతగా ఫాలో అవ్వాలి. ఆ ఫాలో అయితేనే పర్మిషన్స్ ఉంటుంది. ఎంఆర్ఓ గారు చెప్పినట్టు ఆల్రెడీ మనకి ముస్లిం కంట్రీ నిన్న మొన్న చదివి నేను పేపర్లో అక్కడక్కడ గోవధ అనేది డెసిషన్ చేశారు. సౌదీలో కూడా అక్కడ ఒంటిలను ఇంకే అదే ఒంటిల్లను అవును నిషేధించారు మరి. కాబట్టి దాని కారణం ఏంటంటే ఇప్పుడు రోజులు మరి ఇప్పుడు పాత రోజుల్లో 100 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం ఏంటంటే ఈ సమాజం ఇంత చైతన్యం కాని రోజులు ఏంటంటే కొన్ని జరిగిపోయింది. కాబట్టి లిమిట్ ఉన్న పాత తీసేయండి. కొత్తగా ఏంటంటే మనం ఏంటంటే ఇప్పుడు మనం అందరం కూడా నాగరిక సమాజంలో ఉన్నాం. నాగరిక సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా చట్టాన్ని గౌరవిస్తూ మన యొక్క జీవన శైలి ఉండాలి. చట్టాలకి వ్యతిరేకంగా ఏమాత్రం వెళ్ళకూడదు. పాత రోజుల్లో జరిగిపోయినాయి. అప్పుడంటే చట్టాల మీద అవగాహన లేదు. ఇప్పుడైతే ప్రతి ఒక్కరు చదువుకున్నారు, అందరూ చట్టాల మీద అవగాహన ఉందా. కాబట్టి మనం ఏంటి వాటి అనే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాబట్టి ప్రపంచ జ్ఞానం అందరి కాడ బాగా పూర్తిగా అవగాహన ఉండాలి. కాబట్టి మనం దానికి ప్రపంచానికి అనుకూలంగా మనం పోతుండాలి. ఎలాంటి మత ఘర్షణ తావు లేకుండా అందరి కాడ హిందూ ముస్లిం బాయి అన్నట్టు ఆల్రెడీ ఇప్పటికే ప్రతి చాట చాలా బాగా క్లోజ్కుంటున్నారు. ఇంకా క్లోజ్గా ఉండాలని చెప్పి ఈ యొక్క పండుగల ద్వారా మీ యొక్క విశేషత తెలియవలసి చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఆ పోలీసు వారిని సంప్రదించవచ్చు. అదేవిధంగా మన తహసీల్దార్ గారు ఉంటారు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు సమాజంలో మంచి కానీ చెడు కానీ ఏంటంటే మేము బరువు భారం వచ్చేది రెవెన్యూ, పోలీసు 2 డిపార్ట్మెంట్లో మోస్తున్నాం ఎక్కువ. అంతే కదండి. ఇక మంచిదైనా చెడు జరిగినా మేము మోస్తుంటాము. కాబట్టి మీకు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండా ఆ తహసీల్దార్ గారిని సంప్రదించవచ్చు. అదే మా ఇక్కడ ఎస్ఐ గారు ఉంటారు, సిఐ గారు ఉంటారు, వాళ్ళని సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమంలో కలిగిరి సిఐ సుబ్బారావు, ఎస్ఐ మహేంద్ర, పశుసంవర్ధక శాఖ ఏడీఎస్ శశిధర్, వైద్యులు రాఘవేంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు.